హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్గా ఇవాళ నేను ఒక టాపిక్ ఏంటంటే కంపేర్, లైక్ పోల్చుకోవడం. నీ లైఫ్ నీది, నీ యూనిక్ వే, నీ స్టైల్ నీది. నీ లైఫ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసి నిన్ను నువ్వు డిగ్రేడ్ అస్సలకే చేసుకోకు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫర్ పేరెంట్స్, ఈ వీడియోస్ ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మీ అమ్మాయిని ఆర్ మీ అబ్బాయిని వేరే వాళ్ళతో పోల్చి వీళ్ళని డిగ్రేడ్ అస్సలకే చేయకండి. ఎందుకంటే మోటివేట్ అవ్వరు వాళ్ళు. ఇంకా కించపరిచినట్టు అయిపోతది. సో అదే చెప్తున్నాననమాట. ఆ అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 10థ్‌లో. ఇతనికి బీటెక్‌లో ఆల్ 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 ఓవర్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది. ఆడ ఐఐటీ పాస్ చేసిండు. అవన్నీ లైక్ అనవసరం. ఎవరి యూనిక్ వే, ఎవరి టాలెంట్ వాడిదే. సో అన్నెసరీ కంపారిజన్ డిగ్రేడ్ చేయకండి. వాడు 10,00,000 ప్యాకేజ్ వచ్చింది. వానికి 20,00,000 ప్యాకేజ్ వచ్చింది. నువ్వు ఇంకా 3,00,000 అనే ఉన్నావు. నువ్వు వేస్ట్ అది ఇది అని చెప్పేసి పిల్లల్ని ఇంకా డిగ్రేడ్ చేయకండి. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ దాంట్లో ఉన్న యూనిక్ టాలెంట్‌ని మీరు గ్రహించి దాన్ని బయటికి తీసుకొచ్చి లెట్ దెమ్ లివ్ ఇన్ ఎ వే దట్ దే రియల్లీ వాంటెడ్ టు. డు నాట్ ఫోర్స్ దెమ్ టు లివ్ ఇన్ సచ్ ఎ కండిషన్‌లో. ఎట్లా అంటే ఇంక మనకి ఇంట్రెస్ట్ లేకున్నా మీరు దూర్చాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఫర్ పేరెంట్స్. అండ్ ఫర్ ది జనరేషన్, యంగ్ జనరేషన్, అండ్ వాళ్ళకి చెప్తున్నా ఏందంటే, నీ లైఫ్ నువ్వు పనికిమాలినోనితోని కంపేర్ చేసుకోకు. ఎగ్జాంపుల్‌గా ఎట్లా అంటే, ఇప్పుడు నీ పక్కింటోనితోని, నీ ఎదురింటోనితోని, మీ చుట్టాలు, మీ కజిన్‌తోని, మీ బ్రదర్‌తోని, వానితోని వీనితోని కంపేర్ చేసి వాడు ఆడున్నాడు, నేను ఈడున్నాను కంపేర్ చేసి నువ్వు నీ లైఫ్‌ని డిగ్రేడ్ చేసుకోకు. నీలో ఏ టాలెంట్ ఉందో, హిడెన్ టాలెంట్, దాన్ని బయటికి తీసుకొని రా. డెఫినెట్‌లీ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ. లైక్ నీ దాంట్లో ప్రతి ఒక్క మనిషిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటది. ఆర్ నీ డిజైర్స్ ఏమైతే ఉంటాయో, ఫోకస్ ఆన్ దెమ్, టార్గెట్ దెమ్. డెఫినెట్‌లీ నువ్వు ఒక పొజిషన్‌కొస్తావు.